ప్రతి ఒక్కరు ఇప్పుడు యాక్ని ఇష్యూస్‌తో బాధపడుతున్నారు. అవును. మెన్ అండ్ ఫీమేల్. అవును. సో, వాళ్ళందరి స్కిన్ ఇష్యూస్‌కి సంబంధించి ఈ గ్లూకార్డ్ డిలైట్‌ని మన లైఫ్ స్టైల్‌లో భాగం చేసుకోవడం వల్ల హ్మ్. నిజంగానే మార్పులొస్తాయా? ఖచ్చితంగా వస్తదండి. మీరన్నట్టు ఇప్పుడేందంటే స్కిన్ మీదున్న ఈ మార్పులన్నీ పొల్యూషను, ఫుడ్డు, స్ట్రెస్సు వీటన్నిటికి అసలు ఇది ఎలా పనిచేస్తదని గనక మనం గమనిస్తే, ఈ గ్లూటాథైన్ అనేది మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్. అదేం చేస్తదంటే శరీరంలోకెళ్ళిన తర్వాత 2 రకాల మెలనిన్‌లుంటాయి. యూ మెలనిన్, ఫియో మెలనిన్ అంటది. యూ మెలనిన్ గాని ఎక్కువ వచ్చిందనుకోండి, మొహం మీద నలుపు రంగు ఎక్కువొస్తది. ఫియో మెలనిన్ ఎక్కువయిందనుకోండి, మొహం మీద ఒక గోధుమ కలర్ రంగు షైనింగ్ వస్తది. ఇప్పుడు దీంట్లో ఉన్న గ్లూటాథైన్ ఏం చేస్తదంటే, యూ మెలనిన్‌ని తగ్గించి ఫియో మెలనిన్‌ని పెంచుతుంది. సో, ఈ ఫియో మెలనిన్ పెరగంగానే మొహం మీద ఆ గ్లో, షైనింగ్ రావడం జరుగుతది. మళ్ళా ఏంటంటే, బాడీలో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. దాన్ని మనం సైన్స్‌లో చెప్పాలంటే ఫ్రీ రాడికల్స్ అంటారు. దానివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఒక స్ట్రెస్ ఫార్మ్ అవుతది. ఆ స్ట్రెస్ వల్ల గూడా ఈ స్కిన్ ఇదంతా కూడా అంతగా బాగుండదు. ఇప్పుడు ఈ గ్లూటా డిలైట్‌లో ఉండేటటువంటి గ్లూటాథైన్ ఏం చేస్తదంటే, బీయింగ్ ఎ మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్, ఇది పోయేసి ఆ ఫ్రీ రాడికల్స్ అన్నిటిని కామ్ డౌన్ చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించడం వల్ల మన మొహం బాగా గ్లో అవుతది. స్కిన్ టెక్స్చర్ బాగుంటది. దీనివల్ల వచ్చే వేరే ప్రయోజనాలు కూడా మనం చూసినామంటే ఏమవుతదంటే, లివర్ అనేది శరీరంలో హ్మ్. మొత్తాన్ని క్లీన్ చేసేటటువంటి ఒక ఆర్గాన్ అది. కెమికల్ ఫ్యాక్టరీ ఆఫ్ ద బాడీ ఏందనంటే లివర్ అని అంటారు. అది ఎప్పుడు మన శరీరంలో రక్తాన్ని గాని అన్నిటిని మనం తినిందంతా ఇప్పుడు మనం టాబ్లెట్స్ తీసుకున్నా, ఇంకేదైనా జంక్ ఫుడ్, బిర్యానీ ఏది తీసుకున్నా గాని లివర్ ద్వారానే అది క్లీన్ అయ్యి మెటబలైజ్ అయ్యి పోవాల. ఈ లివర్‌కి పొల్యూషన్ వల్ల గావచ్చు, కొంతమంది ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండొచ్చు, వాళ్ళ వల్ల గావచ్చు, మామూలుగా రోజు జరిగేటటువంటి జీవరసాయన క్రియలు గావచ్చు, వీటన్నిటి వల్ల లివర్ చాలా స్ట్రెస్ కండిషన్‌లో ఉంటది. ఇక్కడ ఈ గ్లూటాథైన్ ఏం చేస్తదంటే, ఆ లివర్‌ని మొత్తాన్ని డిటాక్స్ చేస్తది. స్కిన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తది. దానితో పాటు బాడీలో ఉండే స్ట్రెస్‌ని తగ్గించి, ఆ ఫ్రీ రాడికల్స్‌ని కామ్ డౌన్ చేసి, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని కంట్రోల్ చేస్తది. ప్రత్యేకంగా ఈ లివర్‌లో ఉండేటటువంటి టాక్సిన్స్‌ని అన్నిటిని బైల్ యాసిడ్స్ బ్లడ్ ద్వారా బయట తీసేస్తది. లివర్ సెల్స్ ఏదైనా చనిపోయి ఉంటే వాటిని మళ్ళా రీజనరేట్ చేసేదానికి అవకాశం ఉంటది. ఈ లివర్‌లో ఉన్నటువంటి కొన్ని టాక్సిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ పారాసిటమాల్ తీసుకున్నా కూడా కొంత అమౌంట్ అక్కడ నిలబడిపోయి అది టాక్సిన్‌గా తయారవుతది. వాటన్నిటిని క్లీన్ చేయడం వల్ల లివర్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తది. గ్లూటా డిలైట్ వచ్చి ఒకటి ఫేస్‌కి సంబంధించి హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సెకండ్ బాడీని డిటాక్స్ చేయడము, లివర్‌ని డిటాక్స్ చేయడము, వీటన్నిటి చేయడం ద్వారా ఓవరాల్‌గా బాడీ కొంచెం ఒకసారి హెల్త్ ఇంప్రూవ్ అయిందంటే ఫేస్, స్కిన్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మంగు మచ్చలు కూడా కొంతవరకు తగ్గుతాయి. పూర్తిగా తగ్గిపోతాయని నేను చెప్పను గానీ, మంగు మచ్చలు కూడా పలచబడతాయన్నమాట. అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉందనుకోండి, ఒక దగ్గర ఎర్రగా, ఒక దగ్గర నల్లగా, ఇది మొత్తం ఓవరాల్‌గా ఒక యూనిఫార్మ్ స్కిన్ టోన్‌ని తీసుకొస్తది.